కేబుళ్ల పునరుద్ధరణ అన్నది సమస్య కాదని, ప్రజల ప్రాణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే జీహెచ్ఎంసీ సర్వీస్ ప్రొవైడర్లు బాధ్యత తీసుకుంటారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరికి వారు బాధ్యత తమది కాదంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ దుర్ఘటనకు అందరూ బాధ్యులేనని, మనుషులంటే కాస్త దయ చూపాలని హైకోర్టు పేర్కొంది. ఏకంగా 6 ప్రాణాలు పోయాయని, మనుషులే లేకపోతే కేబుల్లో ఇంటర్నెట్ ఎందుకని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ టీజీఎస్పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబుల్ వైర్ల తొలగింపుపై రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు కేబుళ్లను తొలగించవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. రామంతపూర్లో విద్యుదాఘాతంతో 5 మృతి చెందిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేబుళ్ల కట్ చేయడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్టెల్ ప్రతినిధులు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామన్నారు. ఒకవేళ ఏదైనా తొలగించాలని భావిస్తే ముందస్తుగా నోటీసు జారీ చేయాల్సి ఉందన్నారు. కేబుళ్ల తొలగింపు వల్ల ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో లేక వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరపున శ్రీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఒక స్తంభానికి పరిమితికి మించి కేబుల్ ఉంటున్నాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రజలు చనిపోతున్నారని, ఇందులో మీ ఒక్కరినే తప్పుపట్టడం లేదని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం తొలగించిన కేబుళ్లను పునరుద్ధరించాలన్న పిటిషనర్ల అభ్యర్థనకు న్యాయమూర్తి నిరాకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వారు వివరణ ఇచ్చాక శుక్రవారం వివాదాన్ని తేల్చేస్తామన్నారు.